హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పల్లవి. ఈ రోజుల్లో మనం క్యాన్సర్ ఎంత ఫ్రీక్వెంట్గా చూస్తున్నామంటే, ఒక 10 ఏళ్ల ముందు 100 మందిలో ఒకరికి క్యాన్సర్ ఉంటే ఇప్పుడు ప్రతి 10 మందిలోనూ ఒకరికి క్యాన్సర్ ఉంటుంది. అండ్ రాబోయే 10 ఏళ్లలో ఇది ఇంకా పెరగబోతుంది. అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దీన్ని రాకుండా మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో ఉన్న గెస్ట్ Dr. Bala Stalin Chowdhury garu with 10+ years of experience, Chief Medical Oncologist, Hemato-Oncologist and BMT Physician at Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. Let's welcome him. Hi Doctor. Hello. సో డాక్టర్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి క్యాన్సర్. సో ఫస్ట్లీ క్యాన్సర్లో ఓవర్ పాస్ట్ 10 years మీరు చూసిన బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి? ఎస్పెషల్లీ లాస్ట్ 10 years లో సిగ్నిఫికెంట్గా చేంజెస్ చూసాం ట్రీట్మెంట్ పరంగా. సో క్యాన్సర్లో ఎప్పుడైనా 3 మెయిన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి సర్జరీ, ఇంకోటి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ. సో సర్జరీ పరంగా చాలా కొత్త అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీస్, ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్. సో ఎస్పెషల్లీ ఇప్పుడంతా రోబోటిక్ సర్జరీస్ గురించి మాట్లాడుతున్నారు. సో దట్ చిన్న ఇన్సిషన్తో సేఫర్గా పేషెంట్ త్వరగా ఇంటికి వెళ్ళిపోయేలాగా సర్జరీస్ చేయటము. కీమోథెరపీలో ఇంతకుముందు 30-40 years బ్యాక్ ఓన్లీ కీమోథెరపీ ఒకటే ఉండేది. సో లాస్ట్ 10-15 yearsగా టార్గెటెడ్ థెరపీ అని, సో దట్ క్యాన్సర్ సెల్స్ని స్పెసిఫిక్గా టార్గెట్ చేసేలాగా ట్రీట్మెంట్స్ ఇవి టాబ్లెట్ ఫామ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఇంజెక్షన్సే కాకుండా. అండ్ ఇమ్యూనోథెరపీ, మన ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసి క్యాన్సర్ సెల్స్ని చంపేలాగా ట్రీట్మెంట్స్ అయితేనేమి. కొత్తగా యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ అని, సో టార్గెటెడ్ థెరపీకి కీమోథెరపీని యాడ్ చేసి ఒకేసారి పేషెంట్కి ఇచ్చేలాగా సో సిగ్నిఫికెంట్గా అడ్వాన్సెస్ అనేవి చూస్తున్నాం. సో రేడియేషన్ థెరపీలో కూడా కొత్త టెక్నాలజీ, టోమోథెరపీ అని, సో అలా అడ్వాన్స్డ్ ఇప్పుడు కొత్తగా ప్రోటాన్ థెరపీ అని లెస్ సైడ్ ఎఫెక్ట్స్తో ట్రీట్మెంట్ ఇచ్చేలాగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా అడ్వాన్స్ అయింది. ఓకే, సో ట్రీట్మెంట్ వైజ్ చాలా అడ్వాన్స్మెంట్స్ జరిగాయి సిగ్నిఫికెంట్గా. సైడ్ ఎఫెక్ట్స్ తగ్గాయి, ట్రీట్మెంట్స్ అనేవి బెటర్గా అవైలబుల్ అయ్యాయి, తద్వారా క్యూర్ రేట్స్ కూడా సిగ్నిఫికెంట్గా పెరిగాయి. ఓకే, సో డాక్టర్ ఇప్పుడు క్యాన్సర్ సిమ్టమ్స్ అనేవి అందరికీ తెలియదు. ఇప్పుడు చిన్న జబ్బులు అంటే సిమ్టమ్స్ అందరికీ తెలుస్తాయి, కానీ క్యాన్సర్కి మనం చూడగలిగే డేంజరస్ సిమ్టమ్స్ ఏంటి, ఎర్లీ సైన్స్ ఏంటి? సో క్యాన్సర్ సిమ్టమ్స్ అనేవి మనకి వచ్చిన పేషెంట్కి వచ్చిన ఆర్గాన్ సిమ్టమ్స్, ఏ ఆర్గాన్ క్యాన్సర్ వస్తుందో దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్లో వస్తే గడ్డలాగా ఫామ్ అవ్వటము, బ్రెస్ట్ నిప్పుల నుంచి బ్లడ్ రావటము, లేదా స్కిన్ చేంజెస్ రావటము, లేదా చంకల్లో గడ్డల్లాగా రావటం. లంగ్ క్యాన్సర్ అయితే కాఫ్ రావటము, ఆయాసం రావటం, అలా. సో ఆర్గాన్ని బట్టి ఉంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైనా ఏంటంటే, ఏదైనా సిమ్టము ఒక మనిషిని 15 రోజుల కన్నా ఎక్కువ, 2 వారాల కన్నా ఎక్కువ బాధిస్తుంటే, సో వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా తగ్గకపోతే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, టెస్ట్ చేయించుకోవాలి. సో దట్ క్యాన్సర్ లేదు అనేది ఎక్స్క్లూడ్ చేయాలి. ఎందుకంటే క్యాన్సర్లో సిమ్టమ్స్ అనేవి దీర్ఘకాలంగా ఉంటాయి. సో మీరు ట్రీట్మెంట్ వాడినా తగ్గిపోయినా వస్తూనే ఉంటే, తగ్గిపోయినా వస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లంగ్ క్యాన్సర్ తీసుకోండి, కాఫ్ వస్తుంది, చిన్న కాఫే కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఒక 2 వారాలు ట్రీట్మెంట్ తీసుకున్నారు, తగ్గలేదు, సో డాక్టర్ గారు ఎక్స్రే చేయించుకోమన్నారా, సిటీ స్కాన్ చేయించుకోమన్నారా, ఇంకేమైనా టెస్ట్ చేయించుకోండి, అసలు నెగ్లెక్ట్ చేయదు. ఎందుకంటే అన్నిటికన్నా క్యాన్సర్లో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఎర్లీ స్టేజెస్లో గుర్తించగలిగితేనే ఎక్కువ శాతం క్యాన్సర్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ అంటే మీరు ఈ టెస్ట్లని రాసిస్తారు అంటున్నారు కదా, బేసిక్గా ఇలాంటి టెస్ట్లు ప్రిఫర్ చేసుకోమని చెప్పి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఊరికే రాసి చేస్తున్నారు అన్ని టెస్ట్లు అని ఇలా ఆలోచిస్తారు. సో మీరేమంటారు దాని గురించి? చాలా మంది జనాల్లో అపోహం ఉండొచ్చు, సో డాక్టర్ గారు ఊరికేనే టెస్టులు రాసేస్తున్నారని. బట్ ఎవరైనా సరే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసి నిజంగా అవసరం అనుకుంటేనే టెస్ట్ రాస్తారు. అంటే ఎవరు ఊరికే అవసరం లేకుండా టెస్ట్ అనేవి ఎవరు రాయరండి. సో నిజంగా డాక్టర్ గారికి ఏమైనా డౌట్ ఉండి, సో ఇది ఈ డిసీజ్ అయ్యి ఉండొచ్చు అండి. బికాజ్ ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్లో అందరికీ నేర్పించేది ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ థింగ్. సో ఈ క్లినికల్ సిమ్టమ్స్కి పర్టికులర్గా ఈ డిసీజ్ అయ్యి ఉండొచ్చు, ఈ డిసీజ్కి ఈ ఎవాల్యుయేషన్ చేయాలనే నేర్పిస్తారు. అందరూ అదే సిస్టమ్ ప్రకారం చదువుకున్న వాళ్ళే, అంటే ఆల్ అట్లీస్ట్ క్వాలిఫైడ్ డాక్టర్స్. సో కాబట్టి డాక్టర్ గారు ఏదైనా చెప్పారంటే చాలా ముందుగా ఆలోచించి నిజంగా మీకు ఉపయోగపడితేనే చెప్తారు. సో మన ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని నెగ్లెక్ట్ చేస్తే అల్టిమేట్గా స్పాయిల్ అయ్యేది మన హెల్త్. ఓకే, అండ్ డాక్టర్ బ్లడ్ క్యాన్సర్ గురించి ఈ మధ్య చాలా వింటున్నాం డాక్టర్. సో ఈ బ్లడ్ క్యాన్సర్కి అంటే మనం నోటీస్ చేయగలిగే సిమ్టమ్స్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి దీన్ని? బ్లడ్ క్యాన్సర్ సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయంటే, యూజువల్గా రక్త కణాలు పెరిగిపోతాయి. సో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి పెరిగిపోతాయి. సో బ్లడ్ క్యాన్సర్లో చాలా టైప్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి.
సో కామన్గా ఏంటంటే బ్లడ్ క్యాన్సర్లో ఇందాక నేను చెప్పాను కదా, దీర్ఘకాలంగా సిమ్టమ్స్ ఉంటే మీరు టెస్ట్ చేయించుకోవాలి. బ్లడ్ క్యాన్సర్లో అలా ఉండకపోవచ్చు. కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్లో సో విత్ ఇన్ ఫ్యూ డేస్ మీకు సిమ్టమ్స్ లేకుండా కూడా బ్లడ్ క్యాన్సర్ అనేది బయటపడవచ్చు. ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్ అనేది స్టార్టింగ్ బోన్ మ్యారోలో స్టార్ట్ అవుతుంది. సో ఆ బోన్ మ్యారోలో స్టార్ట్ అవడం వల్ల కొన్నిసార్లు ఈ ఒక 1 వీక్ బ్యాక్ చేసిన బ్లడ్ టెస్ట్లో ఏముండకపోవచ్చు, ఇప్పుడు చేసిన బ్లడ్ టెస్ట్లో బ్లడ్ క్యాన్సర్ అనేది బయటపడవచ్చు. సో కామన్గా కాకపోతే బ్లడ్ క్యాన్సర్స్ అన్నిటికీ కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే ప్లేట్లెట్లు తగ్గిపోవడం వల్ల బ్లీడింగ్ రావటము, వైట్ బ్లడ్ సెల్స్ పెరిగిపోతాయి కానీ అవేమి ప్రాపర్గా ఫంక్షన్ చేయవు. ఆ ఫంక్షన్ చేయకపోవడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ రావటము, ఆ రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు తగ్గిపోవటం వల్ల ఎనీమియా అంటారు. సో రక్తహీనత వస్తుంది. సో దాని ద్వారా ఆయాసం రావటము, ఫెటీగ్ రావటము, లేదు అనుకుంటే లింఫ్ నోడ్స్ అంటారు. మనకి బాడీలో చాలా ఏరియాస్లో అంటే నెక్లో, చెస్ట్ మధ్యలో, పొట్టలో, ఇంగ్వైనల్ ఏరియాలో చాలా లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఆ లింఫ్ నోడ్స్ స్వెల్ అవటము, సో ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవ్వటము, లేదా వంటి మీద బ్లడ్ స్పాట్స్ లాగా పెటీకే ఎకిమోసిస్ అంటారు. సో ఇవన్నీ రావటం, వీటిలో ఏ సిమ్టమ్ ఉన్నా సరే వెంటనే చిన్న టెస్ట్ సిబిసి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే నిజంగా ప్రాబ్లం ఉందా లేదా అనేది వెంటనే తెలిసిపోతుంది. ఓకే, అంటే సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే అంటే మనం దాంతో కన్ఫర్మ్ చేయము, బట్ ఉందా లేదా ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే, చాలా వరకు. అండ్ యూట్యూబ్లో ఈ మధ్య చూస్తుంటే అంటే చాలా హెర్బల్ టీస్ అని చెప్పి లేకపోతే న్యాచురల్ క్యూర్ ఫర్ క్యాన్సర్స్ అని చెప్పి చాలా చూస్తున్నాం. ఇవి అసలు ఎంతవరకు వర్క్ అవుతాయి డాక్టర్? నేను 100% నమ్మనండి. బికాజ్ సో ఇఫ్ యూ సీ క్యాన్సర్ ట్రీట్మెంట్, నేను మాట్లాడేది దెర్ ఈస్ ఎ కంప్లీట్ సైంటిఫిక్ ఎవిడెన్స్. అంటే చాలా క్లినికల్ ట్రయల్స్లో చాలా మంది మీద టెస్ట్ చేసి సో అవి ప్రూవెన్ ట్రీట్మెంట్స్ ఎఫెక్టివ్గా క్యూర్ చేసింది అనేది నేను సైన్స్ మాట్లాడుతున్నాను. సో ఈ హెర్బల్ టీస్ వల్ల ఒకవేళ తాత్కాలికంగా ఏదైనా రెస్పాన్స్ వచ్చినా దట్ విల్ బి ఓన్లీ ఫర్ ఫ్యూ డేస్. నేను నా క్లినిక్లో అయితేనేమి చాలామంది చెప్తుండగా, అంటే నా కొలీగ్స్ చెప్తుండగా విన్నాను, చాలామంది వీటితో క్యూర్ అయిపోతుందని చెప్పిన వెంటనే వాటిని నమ్మి వాటిని వాడి సో స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్న క్యాన్సర్స్ కూడా స్టేజ్ 3 స్టేజ్ 4 అడ్వాన్స్డ్గా వచ్చి తర్వాత మనం వాడిన ట్రీట్మెంట్స్ ఏవి సరిగ్గా పనిచేయక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి సో మీరు ప్రాపర్గా ఏదైనా డయాగ్నోసిస్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ చేత తీసుకొని క్వాలిఫైడ్ డాక్టర్ చేత ట్రీట్మెంట్ తీసుకుంటేనే క్యాన్సర్ని కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతారు. అండ్ డాక్టర్ ఇంకొకటి వచ్చి షుగర్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం అంటున్నారు ఈ మధ్య. అంటే ఏ జబ్బుని తీసుకున్నా అదంతా కేవలం షుగర్ వల్లనే, మనం తినే ఫుడ్లోని డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ షుగర్స్ వల్లనే అని అంటున్నారు. సో ఇది షుగర్స్ కంప్లీట్గా కట్ చేస్తే క్యాన్సర్స్ కూడా రావు అనేది బయట చెప్తున్నారు. ఇది ఎంత నిజం? అది నిజం కాదండి. కాకపోతే షుగర్ అనేది మనం చాలా వరకు మనం తీసుకుంటుందంతా రిఫైన్డ్ షుగర్. సో దాన్ని వల్ల ఏంటంటే గ్లూకోజ్ స్పైక్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. సో ఎంత ఎక్కువగా షుగర్ కన్జ్యూమ్ చేస్తే అంత ఒబెసిటీ రిస్క్ వచ్చేది అవడానికి అవకాశం ఉంది. సో ఈ వెయిట్ గెయిన్ కానీ సో ఒబెసిటీ కానీ వచ్చేదానికి ఒబెసిటీ తద్వారా కొన్ని క్యాన్సర్స్ని కాజ్ చేయొచ్చు. అలాగని నిజంగా షుగర్ని కట్ చేయడం వల్ల మీరు ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయగలుగుతారు, కానీ షుగర్ మానేసినంత మాత్రాన క్యాన్సర్ రాకుండా ఉండటం కానీ లేదా క్యాన్సర్ పేషెంట్ షుగర్ తినకపోతే క్యాన్సర్ తగ్గిపోవటం కానీ అలాంటివి ఏవి జరగవండి. ఓకే, అండ్ బయోప్సీ వల్ల కూడా క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి వింటున్నాను. లేదండి, అది కంప్లీట్గా అపోహ మాత్రమే. 100% దట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. బయాప్సీ వల్ల ఎటువంటి స్ప్రెడ్ అనేది జరగదు. అండ్ క్యాన్సర్ని నిర్ధారణ చేయడానికి బయాప్సీ అనేది, ఎటువంటి క్యాన్సర్నైనా నిర్ధారణ చేయడానికి బయాప్సీ అనేది 100% అవసరం. ఎందుకంటే నార్మల్ గడ్డలు ఉండొచ్చు, క్యాన్సర్ గడ్డలు ఉండొచ్చు. సో అన్నీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పేషెంట్స్ చెప్పే దాంట్లో వచ్చిన గడ్డలన్నీ స్వెల్లింగ్స్ అన్నీ క్యాన్సర్ గడ్డలు కాదు. సో ఎవరికైనా నిజంగా గడ్డలు ఉన్నాయనుకోండి, సో ఆ గడ్డలు అన్ని క్యాన్సర్ అని భయపడక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు యంగ్ ఫీమేల్స్లో బ్రెస్ట్లో చిన్న చిన్న గడ్డలు వస్తాయి, వాటిని ఫైబ్రోయిడినోమాస్ అంటారు. అవి క్యాన్సర్ కాదు, వాటిని బినైన్ స్వెల్లింగ్స్ అంటారు. అవి ఏమీ పెరగవు, అవి హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే స్వెల్లింగ్స్. సో అలాంటి వాటికి బయాప్సీ ఏమీ అవసరం ఉండదు. సో నిజంగా మనకి క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నట్టయితే, సో ఒక డాక్టర్కి ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చు అని ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బయాప్సీ అనేది అడ్వైస్ చేస్తారు. బయాప్సీ వల్ల ఎటువంటి హాని జరగదు, దానివల్ల స్ప్రెడ్ అవటం కానీ దానివల్ల పేషెంట్కి ఇబ్బంది పడటం కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా బయాప్సీ చేయాలి, అలాగనే మనం క్యాన్సర్ని కన్ఫర్మ్ చేయగలం. సో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని తెలిసాక దాన్ని బట్టి మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఓకే, అండ్ ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ డయాగ్నోస్ అయింది అనుకోండి, ఇప్పుడు బేసిక్గా ఆ వ్యక్తి పక్కన ఎవరు కూర్చోకూడదు, లేకపోతే పక్కన ఉంటే నాకు వచ్చేస్తుందేమో, వాళ్ళు వాడిన వస్తువుల్ని వాడొద్దేమో అని అనుకుంటారు. కానీ ఇది కంటేజియస్ క్యాన్సర్ 100% కాదండి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇది వ్యాపించేది కాదు.
ఓన్లీ ఫ్యామిలీస్లో రన్ అవటం తప్ప, ఓన్లీ ఒక 5 to 10% జెనెటికల్గా ట్రాన్స్మిట్ అయితే, జీన్స్ ట్రాన్స్మిట్ అయితే వస్తుంది తప్ప ఒకళ్ళ నుంచి ఒకరికి ఎయిర్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ. చాలామంది పేషెంట్స్ ఇదే అడుగుతున్నారు, అంటే పేషెంట్ తిన్న ప్లేట్లో మేము తినచ్చా, పేషెంట్ పడుకున్న బెడ్ మీద మేము పడుకోవచ్చా, లేదా పేషెంట్ అదే మనవరాళ్ళతో ఆడుకోవచ్చా, సో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని అడుగుతారు. ఎటువంటి ఇబ్బంది ఉండదండి. సో ఇట్ ఈస్ నాట్ ఏ కంటేజియస్. సో వాటర్ ద్వారా, ఎయిర్ ద్వారా, తర్వాత కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అయితే కాదు. ఏ పేషెంట్ క్యాన్సర్ ఆ పేషెంట్కి. హ్యూమన్ జెనెటికల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఫ్యామిలీలో జీన్స్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యి కొన్ని రన్ అవుతాయి తప్ప ఒకళ్ళ నుంచి ఇంకొకరికి తాకటం ద్వారా, కలిసి జీవించటం ద్వారా, లేదా ఒకే ప్లేట్లో తినటం ద్వారా, కలిసి ఉండటం వల్ల డెఫినెట్గా క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. ఓకే. అండ్ లుకేమియా అంటే అది ఏం కండిషన్ డాక్టర్? లుకేమియా అనేది బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన పదం అండి. సో ఎనీ బ్లడ్ క్యాన్సర్ ఈజ్ కాల్డ్ లుకేమియా అంటారు. ఈ లుకేమియాలో 2 రకాల క్యాన్సర్స్ ఉంటాయి. ఒకటేమో అక్యూట్ లుకేమియా అంటారు, అంటే చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. సో పేషెంట్కి వితిన్ 1 month, ఫస్ట్ 1 monthలోనే సిమ్టమ్స్ అన్నీ వచ్చేస్తాయి. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అక్యూట్ అంటే వెరీ సివియర్ ఫార్మ్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అనమాట. దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, అక్యూట్ మైలాయిడ్ లుకేమియా అని, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అని. సో అలా కాకుండా ఇంకా వేరే వెరైటీస్ ఏంటంటే క్రానిక్ లుకేమియాస్ అంటారు, అంటే చాలా దీర్ఘకాలంగా ఉంటాయి. సో ఇప్పుడు దాంట్లో కూడా 2 types ఉంటాయి, క్రానిక్ మైలాయిడ్ లుకేమియా అని, క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా. సో అవేమి ఇమీడియట్గా లైఫ్ థ్రెటనింగ్గా ఉండవు. సో ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, అండ్ అవి అంత ప్రాణాంతకమైన వ్యాధులు అయితే కాదు. బట్ అక్యూట్ లుకేమియా అనేది ఎమర్జెన్సీగా పేషెంట్ని అడ్మిట్ చేసి వెంటనే ట్రీట్మెంట్ చేయాల్సిన. సో లుకేమియా అనే టర్మ్ మనం ఎప్పుడు వాడతామంటే బ్లడ్ క్యాన్సర్కి లుకేమియా అనే టర్మ్ వాడతాం. అండ్ ఈ లుకేమియా వచ్చిన పేషెంట్స్ మళ్ళీ నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చా? ఒకసారి డెఫినెట్గా లీడ్ చేయొచ్చండి. ఇప్పుడు మనకి చాలా ట్రీట్మెంట్లో అడ్వాన్సెస్ అనేవి వచ్చాయి. సో ఈవెన్ అక్యూట్ మైలాయిడ్ లుకేమియా, ఇందాక నేను చెప్పాను కదా, సీరియస్ ఫార్మ్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అనేది అక్యూట్ మైలాయిడ్ లుకేమియా అని, అక్యూట్ లింఫాయిడ్ లుకేమియా అని. సో దాంట్లో మనం కొన్ని మ్యూటేషన్స్ అనేవి అనాలిసిస్ చేసి రిస్క్ అనేది డిఫైన్ చేస్తాం. హై రిస్క్ ఉంటే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, లో రిస్క్ ఉంటే ఒక రకమైన ట్రీట్మెంట్. బట్ చాలా వరకు ఇప్పుడు ట్రీట్మెంట్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. మనం క్యూర్ రేట్స్ అనేవి సిగ్నిఫికెంట్గా పెరిగాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అనేది చిన్నపిల్లలు ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆ చిన్నపిల్లలు వచ్చే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా ఆల్మోస్ట్ 85 to 90% కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది వాళ్ళలో వచ్చే. సో ఈవెన్ పెద్దవాళ్ళలో వచ్చేదానికి కూడా ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. సో ట్రీట్మెంట్లో కొత్త పద్ధతులు వచ్చాయి, టార్గెటెడ్ థెరపీస్ వచ్చాయి, ఇమ్యూనోథెరపీస్ వచ్చాయి, అలానే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, అలానే కార్ టీ-సెల్ థెరపీ అని వచ్చాయి. సో చాలా వరకు క్యూర్ రేట్స్ అన్ని పెరిగాయి. అండ్ ఈవెన్ సీరియస్ ఫార్మ్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ లైక్ అక్యూట్ మైలాయిడ్, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతాం. క్రానిక్ లుకేమియాస్కి అయితే సింపుల్గా ఉంటుంది ట్రీట్మెంట్, ట్యాబ్లెట్ రూపంలోనే ఉంటుంది. సో వన్స్ క్యూర్ అయిపోయాక పేషెంట్స్ కంప్లీట్గా వాళ్ళ నార్మల్ లైఫ్ స్పాన్ లీడ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం ప్రిస్క్రైబ్ చేసే ఒక ట్రీట్మెంట్ వచ్చి కీమోథెరపీ. సో కీమోథెరపీ అనేది పెయిన్ఫుల్ ఉంటుందంటారా? కీమోథెరపీ అనేది ఇచ్చేటప్పుడు ఏమీ పెయిన్ఫుల్ ఉండదండి. సో కీమోథెరపీ అనేది సింపుల్గా ఏంటంటే ఒక డ్రగ్, మీకు ఒక యాంటీబయాటిక్ ఎలానో, సో వేరే ఇంజెక్షన్ ఎలానో, కీమోథెరపీ అనేది ఒక ఇంజెక్షన్, దాన్ని సెలైన్లో కలిపి ఎక్కిస్తారు. సో నార్మల్ సెలైన్లో కానీ లేదా వేరే సెలైన్లో కానీ కలిపి యూజువల్గా కీమోథెరపీని ఎక్కిస్తారు. ఎక్కించేటప్పుడు ఏ కీమోథెరపీ అనేది పెయిన్ఫుల్ ఏమీ ఉండదు. అంటే నార్మల్ సెలైన్ ఎక్కించినప్పుడు ఎలా ఉంటుందో కీమోథెరపీ ఎక్కించినప్పుడు కూడా అలానే ఉంటుంది. దాని పేషెంట్కి కనీసం కీమోథెరపీ ఇస్తున్నారని మనం చెప్తే తప్ప తెలియదు. కానీ ఒకసారి కీమోథెరపీ తీసుకున్నాక పేషెంట్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే కొన్ని రకాల కీమోథెరపీ వల్ల ఉన్న ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మన బాడీలో ఫాస్ట్గా డివైడ్ అవుతున్న సెల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. లైక్ బోన్ మ్యారో, లైక్ మీ నోటిలో గట్లో ఉన్న మ్యూకోజల్ లేయర్ అంటారు. డ్యామేజ్ అంటే దట్ ఈస్ ఎ టెంపరీ డ్యామేజ్, నాట్ ఎ పర్మనెంట్ డ్యామేజ్. సో ఒక 1 week 10 days తర్వాత మళ్ళీ నార్మల్కి వెళ్ళిపోతారు అనమాట. సో దీనివల్ల మ్యూకోజైటిస్ వచ్చి తినకలేకపోవటము, బోన్ మ్యారోలో కొంతమందికి కౌంట్స్ అది తగ్గిపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి రావటం, ఇవి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని అందరికీ రావాలని కూడా లేదు. ఓన్లీ ఒక 10 to 20% ఆఫ్ ద పేషెంట్స్ కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళకి మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అలా హెయిర్ లాస్ కూడా అందరికీ రావాలని ఏం లేదు. కొన్ని రకాల కీమోథెరపీల వల్ల హెయిర్ లాస్ ఉంటుంది, కొన్ని రకాల కీమోథెరపీల వల్ల హెయిర్ లాస్ ఏమి ఉండదు. సో ఇచ్చేటప్పుడు ఏమీ పెయిన్ఫుల్ ఉండదు. బట్ కీమోథెరపీ తాలూకా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. బట్ ఇప్పుడు చాలా సైడ్ ఎఫెక్ట్స్ని మేనేజ్ చేయడంలో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ వామిటింగ్ అనేది కామన్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ కీమోథెరపీ. బట్ వామిటింగ్ని ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు కొత్త రకాల టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అవి వచ్చాయి. ఎఫెక్టివ్గా
వామిటింగ్ని ప్రివెంట్ చేయగలుగుతున్నాము. అండ్ హెయిర్ లాస్ని కూడా ప్రివెంట్ చేయడానికి స్కాల్ప్ కూలింగ్ డివైజెస్ అని, బ్లడ్ కౌంట్స్ తగ్గకుండా ఉండేదానికి స్పెసిఫిక్గా గ్రోత్ ఫ్యాక్టర్ ఇంజెక్షన్స్ అని. సో ఇవన్నీ చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. సో ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మేనేజ్ చేయగలుగుతున్నాం. ఓకే. అండ్ ఈ కీమోథెరపీ కాకుండా క్యాన్సర్కి ఇంకేదైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? మనం ఇందాక చెప్పుకున్నట్టే కీమోథెరపీ కాకుండా అడ్వాన్స్మెంట్స్లో ఏంటంటే టార్గెటెడ్ థెరపీ. సో కొన్ని రకాల జన్యుపరమైన లోపాలని మనం టెస్ట్ చేసి ఒకవేళ అవి పాజిటివ్ ఉన్నట్టయితే ఆ టార్గెటెడ్ థెరపీ అనేది ఆ పేషెంట్స్కి ఇస్తాం. బట్ టార్గెటెడ్ థెరపీ అనేది అందరూ పేషెంట్స్కి సూట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంతమందికి మాత్రమే ఇవ్వగలం. అంటే పర్టికులర్గా ఈ మ్యూటేషన్ కానీ ఈ క్యాన్సర్ సెల్ ఈ చేంజ్ కానీ ఉంటే మాత్రం మనం వాళ్ళకి మాత్రమే టార్గెటెడ్ థెరపీ ఇవ్వగలం. సో కీమోథెరపీ అందరికీ ఇచ్చినట్టు బ్లాంకెట్గా టార్గెటెడ్ థెరపీ అనేది అందరికీ ఇవ్వలేకపోవచ్చు అన్నిసార్లు. సో అలా కాకుండా ఇంకా కొత్తగా ఏంటంటే యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ అని. సో టార్గెటెడ్ థెరపీకే మనం కీమోథెరపీ కూడా జత చేసి ఒకే ఇంజెక్షన్ ఫామ్లో పేషెంట్కి ఇవ్వగలుగుతాం. అవి ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఈ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్సే మోస్ట్ రీసెంట్ అడ్వాన్స్ అనమాట. ఇది కాకుండా నేను ఇందాక చెప్పినట్టు ఇమ్యూనోథెరపీ, మన ఓన్ బాడీ ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసి క్యాన్సర్ సెల్స్ని చంపేలాగా మన బాడీని మనం ట్రైన్ చేస్తున్నట్టు అనమాట. సో ఇవన్నీ రీసెంట్గా వచ్చిన ఆప్షన్స్ అంటే మెడికల్ ఆంకాలజీలో కీమోథెరపీ కాకుండా. ఓకే. అండ్ ఈ మధ్య ఇంకొక అంటే ట్రాన్స్ప్లాంట్ గురించి వింటున్నాం, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అని చెప్పి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది కామన్గా మనం బ్లడ్ క్యాన్సర్స్కి చేస్తూ ఉంటాం. సో యూజువల్గా బ్లడ్ క్యాన్సర్స్ అనేవి అంటే నేను ఇందాక చెప్పినట్టే బోన్ మ్యారోలో నుంచి ఆరిజినేట్ అవుతూ ఉంటాయి. సో బోన్ మ్యారో నుంచి పుడుతూ ఉంటాయి. బోన్ మ్యారోలో ప్రతి మనిషికి తల్లి కణాలు ఉంటాయి, వాటిని మనం ఏమంటామంటే స్టెమ్ సెల్స్ అంటాం. సో ఆ స్టెమ్ సెల్స్లో ఏమైనా జెనెటికల్గా లోపం ఉంటే సో అది బ్లడ్ క్యాన్సర్గా ఫామ్ అవుతుంటుంది. కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్కి, అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియాకి, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియాకి, సో అండ్ కొన్ని రకాల లింఫోమాస్ లైక్ హాడ్జికిన్ లింఫోమా, నాన్ హాడ్జికిన్ లింఫోమా, ఒకసారి తిరగబెడితే రిలాప్స్డ్ లింఫోమాస్ అంటారు. లేదా ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది పెద్దవాళ్ళు వచ్చేది మల్టిపుల్ మైలోమా అని. సో ఇట్లాంటి వాటన్నిటికీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తాం. సో పర్టికులర్గా అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియాకి అయితేనేమి, అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియాకి అయితేనేమి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషనే కొన్ని సందర్భాల్లో డిసీజ్ని క్యూర్ చేయగలుగుతుంది. కీమోథెరపీతో కొన్నిసార్లు డిసీజ్ తిరిగి ఇచ్చేస్తుంది బ్యాక్, మనం ఓన్లీ కీమోథెరపీ ఇస్తే. కొన్ని హై రిస్క్ కేసెస్లో కీమోథెరపీ ఇచ్చాక ఖచ్చితంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, లేకపోతే మనం ప్రాబ్లమ్ని క్యూర్ చేయలేం. సో ఏ బ్లడ్ క్యాన్సర్స్ని క్యూర్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పుడు దాంట్లో కూడా చాలా రీసెంట్ అడ్వాన్సెస్ వచ్చాయి. సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించేదానికి, పేషెంట్స్కి ఇంకా బెటర్గా సర్వైవల్స్ పెంచేదానికి చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఇప్పుడు చాలా అంటే ఇండియాలో కూడా చాలా సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడంలో. ఆల్మోస్ట్ సక్సెస్ రేట్స్, క్యూర్ రేట్స్ కూడా ఆల్మోస్ట్ 70 to 80% దాకా రీచ్ అవుతున్నాం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే. అండ్ ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ కానీ ఏ ఫీల్డ్ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అనేది ఇప్పుడు ముందుందనమాట. అంటే డజంట్ మ్యాటర్ మెడికల్ అని కాదండి, ఎలాంటి టెక్నాలజికల్ చూసినా ఉన్నాయి. సో ఈ ఏఐ అనేది క్యాన్సర్ డిటెక్షన్లో ఎంతవరకు యూస్ అవుతుంది డాక్టర్ మీకు? సో ఏఐ అనేది యాక్చువల్గా మెడికల్ ఫీల్డ్లో ఎస్పెషల్లీ ఆంకాలజీ ఫీల్డ్లోకి కూడా వచ్చేసింది. సో బట్ ఇట్ కాంట్ రీప్లేస్ ద డాక్టర్ అండ్ ద క్లినికల్ జడ్జ్మెంట్ ఆఫ్ ద డాక్టర్ని. బట్ కొంతమేర పెథాలజికల్ అసెస్మెంట్లో అయితేనేమి, సో లేదంటే రేడియాలజికల్ అసెస్మెంట్ ఆఫ్ ద ట్యూమర్స్ కానీ, లేదా కొన్ని రకాల స్క్రీనింగ్స్, మన దగ్గర ఐబ్రెస్ట్ అని ఒక స్క్రీనింగ్ డివైస్ ఉంది, ఏఐ బేస్డ్ స్క్రీనింగ్ డివైస్, స్క్రీనింగ్లో కానీ సో ఏఐని వాడుతున్నాము. ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే ఇంకా కొంత అడ్వాన్స్ అవుతున్న కొద్దీ కొత్త రిస్క్ స్కోరింగ్లు డెవలప్ చేయటము, పేషెంట్ క్యూర్ రేట్స్ని ఎలా పెంచాలని కొత్త యాప్స్ రావటము అలాంటివి రావచ్చేమో. కానీ ప్రస్తుతానికైతే క్లినికల్ జడ్జ్మెంట్ అనేది అల్టిమేట్. అంటే మనకు రిటర్న్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్, ఆ గైడ్ లైన్స్ని ఫాలో అవటం. బట్ ఏఐ అయితే వాడుతున్నాము, బట్ నాట్ వెరీ ర్యాంపెంట్గా. ఓకే. అండ్ ఇప్పుడు యంగ్ పేషెంట్స్లో క్యాన్సర్స్ కూడా ఎక్కువైపోతున్నాయి డాక్టర్. అంటే పెళ్లి కాని వాళ్ళలో కూడా చాలా మందికి వచ్చేస్తున్నాయి. సో క్యాన్సర్ సర్వైవర్స్, యంగ్ క్యాన్సర్ సర్వైవర్స్ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అంటారు? అంటే మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కానీ ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్గా. అంటే చాలా వరకు మేము పేషెంట్స్కి ఏం చెప్తామంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక ఎవరికైనా సరే డిసీజ్ తిరిగి వచ్చే ఛాన్స్ అనేది ఫస్ట్ 2 సంవత్సరాలు ఎక్కువ ఉంటుంది. సో వన్స్ 2 సంవత్సరాలు దాటాక మనం వాళ్ళని క్యాన్సర్ సర్వైవర్ అంటాం ఒకసారి. అండ్ పర్టికులర్గా ఒక 5 సంవత్సరాలు దాటాక ఇంకా క్యాన్సర్ తిరిగి వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. డెఫినెట్గా అలా క్యాన్సర్ సర్వైవర్గా ఉన్న వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు, అండ్ పిల్లల్ని కూడా కనవచ్చు. సో ఇప్పుడు కొన్ని కీమోథెరపీ డ్రగ్స్ వల్ల
సో ఫెర్టిలిటీ అనేది దెబ్బతింటుంది. బట్ కొన్నిటి వల్ల టెంపరీగానే దెబ్బతింటుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది. బట్ కొన్నిటి వల్ల పర్మనెంట్గా ఫర్టిలిటీ అనేది డ్యామేజ్ అవ్వచ్చు. సో దానికి కూడా ఇప్పుడు రీసెంట్గా మెథడ్స్ వచ్చాయి. సో ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టయితే ఎంబ్రియో క్రయో ప్రిజర్వేషన్ అంటారు. సో ఎంబ్రియోని తయారు చేసి ఫ్రీజ్ చేసి క్రయో ప్రిజర్వ్ చేసి పెడతారు. లేదా పెళ్లి కాని వాళ్ళైతే మెన్ అనుకోండి సెమెన్ క్రయో ప్రిజర్వేషన్ చేస్తారు. ఉమెన్ అనుకోండి సో ఊసైట్స్ రిట్రీవ్ చేసి వాటిని క్రయో ప్రిజర్వ్ చేసి రేపు పొద్దున్న ట్రీట్మెంట్ అయిపోయాక వాళ్ళు ఎప్పుడైనా పిల్లల్ని కనాలనుకున్నప్పుడు సో ఆ ఊసైట్స్తో ఫెర్టిలైజ్ చేసి సో దెన్ మనం ఎంబ్రియో ఫామ్ చేసి సో ఇంప్లాంట్ చేస్తారనమాట. సో చాలా రీసెంట్ అడ్వాన్సెస్ వస్తాయి. అలా ప్రెగ్నెంట్ అయిన ఫీమేల్స్ వాళ్ళు సక్సెస్ఫుల్గా పిల్లల్ని డెలివరీ చేసిన చాలా మందిని కూడా చూసాం మేము. ఓకే, అంటే ఈ ప్రాసెస్ ఇస్ సిమిలర్ టు ఎగ్ ఫ్రీజింగ్. సిమిలర్ టు ఎగ్ ఫ్రీజింగ్. ఓకే. అండ్ డాక్టర్ నెక్స్ట్ వచ్చి కమింగ్ టు లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైటరీ చేంజెస్. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి ఆబ్వియస్లీ వాళ్ళ ముందు ఎలాగైతే ఉన్నారో కొన్ని చేంజెస్ అంటూ చేసుకోమని చెప్తారు. కానీ క్యాన్సర్ క్యూర్ అయ్యాక కూడా లైఫ్ స్టైల్ అండ్ డైటరీ చేంజెస్ మీరు చెప్తారా? డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. బ్రెస్ట్ క్యాన్సర్లో ఒకసారి క్యూర్ అయిపోయాక మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉంది అంటే సో దోస్ హూ ఆర్ ఒబీస్. సో అందుకనే డెఫినెట్గా ఇలానే చాలా క్యాన్సర్స్ అనేది ఒబెసిటీతో లింక్ అయి ఉంటాయి. సో కాబట్టి మీకు ఒక క్యాన్సర్ క్యూర్ అయిపోయినా, ఎవరైనా పేషెంట్కి ఒక క్యాన్సర్ క్యూర్ అయిపోయినా వేరే క్యాన్సర్స్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది లైఫ్ టైంలో. సో కాబట్టి డెఫినెట్గా వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేయించాలి. ఎస్పెషల్లీ ఎవరికైతే స్మోకింగ్ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ వచ్చాయో ఒక క్యాన్సర్ వచ్చి అది క్యూర్ అయిపోయాక వాళ్ళు అదే హ్యాబిట్ కంటిన్యూ చేసినట్టయితే రేపు దాని ద్వారా ఇంకో క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం. డెఫినెట్గా దే నీడ్ టు స్టాప్ ఇట్ కంప్లీట్లీ. అసలు సేఫ్ లిమిట్ అనేది ఏమీ లేదు. సో ఆల్కహాల్ అయితేనేమి, స్మోకింగ్ టొబాకో అయితేనేమి కంప్లీట్గా ఆపేయాలి. అలానే హెల్దీ లైఫ్ స్టైల్. సో ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవటం, నాన్ వెజిటేరియన్ అనేది లిమిటెడ్గా తీసుకోవటం, ఎస్పెషల్లీ రెడ్ మీట్ అనేది. సో డైలీ ఎక్సర్సైజ్ ఆర్ యోగా చేయటము. సో ఇలా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసినట్టయితే క్యాన్సర్ మళ్ళీ వచ్చే ఛాన్స్ని తగ్గించగలుగుతాము. ఇంకా వేరే క్యాన్సర్స్ వచ్చే రిస్క్ను కూడా కొంతమేర తగ్గించగలుగుతాం. ఓకే. అండ్ అంటే చాలా మంది నేను ఓన్లీ కొంచెమే తాగుతున్నాను, ఓన్లీ ఒక సిగరెట్ తాగుతున్నాను ఒక రోజులో అంటున్నాను. సో సేఫ్ లిమిట్ కూడా లేదండి? నో సేఫ్ లిమిట్ అండి. ఓకే. ద సేఫ్ లిమిట్ ఈస్ 0. అండ్ డాక్టర్ ఫైనలీ ఈ 2026లో చూస్తున్న వ్యూవర్స్ కోసం క్యాన్సర్ గురించి మీరు ఏదైనా అడ్వైస్ కానీ ఆర్ ప్రికాషనరీ టిప్ కానీ ఇవ్వాలనుకుంటున్నారా? సో క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఆర్ క్యాన్సర్లో ఐ సే ఆల్వేస్, అంటే ఎవరు కలిసినా నేను ప్రైమరీగా ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో కొన్ని రకాల క్యాన్సర్స్ని మనం అసలు రాకుండా కంప్లీట్గా ప్రివెంట్ చేయగలుగుతాం. లైక్ సర్వైకల్ క్యాన్సర్కి HPV వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల, హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాదు, లివర్ క్యాన్సర్ రాకుండా ఉండటం. సో అలా కొన్ని క్యాన్సర్స్ని వ్యాక్సిన్స్ ద్వారా ప్రివెంట్ చేయగలం. డెఫినెట్గా మీరు మీ పిల్లలకి వ్యాక్సిన్స్ వేయించండి. సెకండ్ థింగ్, ఎటువంటి సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేయకూడదు. చిన్నపాటి ఏ సిమ్టమ్ ఉన్నా వెంటనే డాక్టర్ని కలిసి ఏమైనా టెస్ట్లు అవసరం అయితే చేయించుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్క్రీనింగ్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎస్పెషల్లీ కొన్ని క్యాన్సర్స్కి మనకి ఎఫెక్టివ్ స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి. బ్రెస్ట్కి మ్యామోగ్రఫీ అయితేనేమి, సర్విక్స్కి ప్యాప్స్మియర్ HPV DNA టెస్టింగ్, కొలాన్ క్యాన్సర్కి కొలనోస్కోపీ, ప్రోస్టేట్కి PSA. సో ఇట్లా కొన్నిటికి ఎస్టాబ్లిష్డ్ స్క్రీనింగ్ గైడ్లైన్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ స్క్రీనింగ్ అనేది డెఫినెట్గా చేయించుకోవాలి. చేయించుకున్నట్టయితే వెరీ ఎర్లీ స్టేజ్లో గుర్తించి చాలా తక్కువ ట్రీట్మెంట్స్తో ఎక్కువ శాతం మనం క్యాన్సర్ని క్యూర్ చేయగలుగుతాం. ఓకే డాక్టర్, వండర్ఫుల్. చాలా బాగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today and sharing this valuable information. Thank you.